డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, సనాతన ధర్మంలో పూజా గది అంటే పూజా గదికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. చాలా మంది ఏంటంటే ఒక ఉదయమే లేవగానే ఒక దినచర్యగా భావిస్తారు పూజ గదికి వెళ్ళడము, పూజ చేయడము. ఈరోజు నా డౌట్ ఏంటంటే, మామూలుగా అసలు పూజ గదిలో ఎలాంటి వస్తువులు పెట్టాలి, ఎలాంటివి పెట్టకూడదు, ఒకవేళ ఇన్ కేసు అనుకోకుండా పెడితే దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి మా వ్యూవర్స్ కి క్లుప్తంగానే డిస్కస్ చేద్దాం. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, హౌస్ అనేది మనకు ఫస్ట్ టెంపుల్. హౌస్ ఈజ్ అవర్ ఫస్ట్ టెంపుల్. మన గృహంలో ఉన్న పూజా గది యాజ్ పర్ వాస్తు శాస్త్ర ప్రకారం రైట్ స్టేజ్లో ఉంటే, అండ్ పూజా గదిలో ఎనర్జీస్ బట్టే ఇంట్లో ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. పూజా గదిలో ఉన్న ఎనర్జీస్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. విల్ డీకోడ్ అబౌట్ దట్ ఇన్ డెప్త్. ఇఫ్ ఇన్ కేస్ పూజా గదిలో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటే, ఆ ఎనర్జీస్ యొక్క ప్రభావితం ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. ఇంట్లో మనం నివసిస్తుంటాం కాబట్టి మన మీద కూడా అది ప్రభావితం చేస్తుంది. అది మన కెరియర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో మనం ఎలా పడితే అలా పెట్టేయడానికి ఇది కరెక్ట్ కాదు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క మనం జీవితంలో ఫాలో అయితే లెక్కలైనంత సంపాదిస్తాం. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్ ఇన్ డెప్త్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. ఇంట్లో పూజా గది వాస్తు శాస్త్రం ప్రకారం రైట్ ప్లేస్లో ఉంటే గనక, అండ్ పూజా గదిలో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటే గనక, ముఖ్యంగా ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆదాయం, అభివృద్ధి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, ఇంట్లో రిలేషన్షిప్స్ హెల్దీగా ఉంటాయి. పాయింట్ నెంబర్ 4, కెరియర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా సరే జాతకాలలో 80-90% సార్ట్ అవుట్ అయిపోయే స్కోప్ ఉంది. ఎక్కడో ఉండకూడదో ఫస్ట్ మాట్లాడదాం. పూజా గది వాయవ్యం అంటాం, విచ్ మీన్స్ నార్త్ వెస్ట్. ఆ కార్నర్లో ఉండకూడదు. ఓకే. పాయింట్ నెంబర్ 2, బాత్రూమ్స్ పక్కన పెడుతుంటారు, తెలియక ఉండడానికి వీలు లేదు. పాయింట్ నెంబర్ 3, పూజా గది అక్కడక్కడే చెత్త చెదారం, క్లీన్లీనెస్ లేకుండా ఉన్నా సరే ఇట్స్ ఏ నెగిటివ్ ఎనర్జీ. పూజా గదిలో చాలా మంది ఏం చేస్తారంటే తుడుస్తుంటారు, ఆ క్లాత్స్ అన్ని అక్కడక్కడ అలా అలా పెట్టేస్తూ ఉంటారు. ఊదతి పుల్లలు అవి అక్కడక్కడే క్లమ్జీగా ఉంటుంది. ఇట్స్ లైక్ డీక్లటరింగ్. ఉండదు. అలా ఉండడం వల్ల ఎనర్జీస్ ఉండవు మంచిగా. అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉండడం, క్లీన్గా లేకపోవడము, క్లమ్జీగా ఉండడం, ఒక వెల్ ఆర్గనైజ్డ్గా లేకపోవడం కూడా నెగటివ్ శక్తి. నెగటివ్ అంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఉండదు. రెండోది, ఈ మధ్యన తెలియకుండా అందరు దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి యు నేమ్ ఏ గాడ్, దే విల్ హ్యావ్ ఏ ఫోటో ఆర్ సమ్ విగ్రహాలు ఉంటాయి. అక్కర్లే. కొంతమంది పూజా గదికి వెళ్తే మనం ప్రపంచంలో టెంపుల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అన్నీ ఉండకూడదు. అంటే భక్తి ఎక్కువ అనుకోవచ్చు కదా. ఎక్కువ కాదమ్మా, ఎనర్జీస్ అన్నీ రైట్ వేలో ఛానలైజ్ అవ్వవు. ఓకే. అండ్ మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. మీరు ఏదో శివవ్రతం చేస్తున్నారు, మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. అన్ని విగ్రహాలు ఉంటే, అండ్ విగ్రహాలు కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు. 3 to 4 inches ఇస్ మోర్ దెన్ ఎనఫ్. విగ్రహాలు అవి ఎనర్జీస్ని క్యారీ చేస్తాయి కదా. టెంపుల్ కాదు కదా, ప్రాణ ప్రతిష్ఠ చేసిన, వాయు ప్రతిష్ఠ చేసిన టెంపుల్స్ కాదు కదా. చిన్న విగ్రహాలు మోర్ దెన్ ఎనఫ్. ఎక్కువ ఫొటోస్ ఉంటాయి, అండ్ కొన్ని ఫొటోస్ గ్లాసెస్ పైన గ్లాస్ ఉంటుంది, బ్రేక్ అయి ఉంటాయి. అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. అవి ఉండకూడదు. అండ్ ఆ ఫొటోస్ ఎప్పుడో చందనం, పసుపు, కుంకుమ పెట్టేసి ఉంటారు, నెలల తరబడి అయిపోయి ఉంటాయి, అవి ఎండిపోయి ఉంటాయి, వాటికే ఇంకా పూజలు చేస్తూ ఉంటారు. తప్పు అంటే ఇన్ ద సెన్స్ ఆ స్పిరిచువల్ ఎనర్జీ, ఆ డివైన్ ఎనర్జీ అక్కడ ఎలివేట్ అవ్వదు, ఉండదు. యాజ్ యూ సెడ్ ఉండదు.
ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు పౌర్ణమికైనా అట్లీస్ట్ సాటర్డేస్ అయినా ఆ గంగాజలంతో మనం క్లెన్జింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఈ విషయాలు మనం కేర్ తీసుకోకపోతే పాయింట్ నెంబర్ 1, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, కెరియర్ గ్రోత్ ఉండదు, రిలేషన్షిప్స్ హెల్దీగా ఉండవు, ఇంట్లో నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీ, ఏవో గొడవలు, చిరాకు, చండాలం, దరిద్రం అన్నీ ఉంటాయి. వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దిస్ థింగ్. అండ్ వాస్తు శాస్త్రం అన్నది ప్రూవెన్ స్టఫ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, కాస్మిక్ ఎనర్జీ మీ ఇంట్లోనే ఉంటుంది. ఏంటమ్మా? కాస్మిక్ ఎనర్జీ గృహంలో ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం? ఆఫ్టర్ అవర్ వర్క్స్, కెరియర్ పరంగా మన వర్క్స్ కాకుండా మెజారిటీ ఆఫ్ టైం మనం రెస్ట్ తీసుకునేది, మేజర్ టైమ్ హౌస్లో కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించాలి అంటే వాస్తు కరెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను, ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ ఇవన్నీ 80% బట్ కాస్మిక్ ఎనర్జీ 100%. వీటన్నిటికంటే పవర్ఫుల్ భగవంతుడు, పంచభూతాలు, నవగ్రహాలు, అవి పవర్ఫుల్. సో మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ పెట్టండి. మెయిన్ ప్రియారిటీ అదే. కానీ యాజ్ పర్ వాస్తు శాస్త్రం ఈ యొక్క పూజా గది యాజ్ పర్ వాస్తు శాస్త్రం ఈశాన్యంలో ఉండాలి. అంటే ఎయిదర్ తూర్పు ఆర్ ఉత్తరం వైపు ఉండాలి. సౌత్ వైపు ఉండడానికి లేదు. మనం ఇలా దేవుడికి పూజ చేసేటప్పుడు మనకి ఎటువైపు ఉండాలి? ఎయిదర్ ఈస్ట్ ఆర్ నార్త్ ఆర్ అ కార్నర్, ఈశాన్యం అంటాం. దట్స్ ద రైట్ ప్లేస్. అది మనకి రైట్ ప్లేస్ యాజ్ పర్ వాస్తు. పాయింట్ నెంబర్ 2, రెగ్యులర్గా దీపం జ్యోతి వెలుగుతూ ఉండాలి. రెగ్యులర్గా దీపం వెలుగుతుంటుంది. ఆ జ్యోతి, ఆ దీపం జ్యోతిలోనే మన కులదైవము కొలువై ఉంటుంది. చాలామందికి కులదైవం తెలియదు. దానికి కూడా ఒక రిచువల్ ఉంది. ఒక 45 days, ఒక 50 days లేదా ఒక 2 months కన్సిస్టెన్సీగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానమాచరించి దీపం పెట్టి ఆ దీపం జ్యోతిని దండం పెట్టుకొని నా కులదైవం కొరకు దండం పెట్టుకుంటే వాళ్ళ కులదైవం వాళ్ళకి ప్రత్యక్షం అవుతుంది కూడా. ఇలా జరిగింది మన చాలామంది అహం బ్రహ్మాస్మి డిసైపుల్స్కి. ఓకే, రెగ్యులర్గా దీపం ఉండాలి. అండ్ ఇంకా మనకి ఫినాన్షియల్లీ బాగుండాలి అంటే ఆ దీపం వెలిగిస్తుంటాం కదా, ఆ ప్రమిదిలో క్లోవ్స్ వేస్తే, లవంగాలు వేస్తే ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, అప్పులు తీరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ ఒత్తి ఉంటుందా, జనరల్గా ఒక ఒత్తి వేయాలా, 2 ఒత్తులు వేయాలా అనేది ఒక పెద్ద పంచాయతీ నడుస్తూ ఉంది. లక్ష్మీనారాయణుల స్వరూపాలు, 2 దీపాలు 2 ఒత్తులు ఉండాలి. అండ్ ఆ ఒత్తును చిగురు ఉంటుంది కదా, మనం దీపం వెలిగిస్తాము, అక్కడ హారత కర్పూరము పొడి చేసి ఆ చిగురుకి అంటించి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని కూడా పరిహార శాస్త్రంలో ఉంది. ఓకేనా? అది చిగురుకి మనము కర్పూరం పౌడర్ చేసి వెలిగిస్తే చాలా మంచిది. అండ్ పూజా గదిలో ఒక రెడ్ కలర్ క్లాత్లో, ఏంటమ్మా, రెడ్ కలర్ క్లాత్లో ఒక కొబ్బరికాయ ఉంటుంది. మనం దేవుడికి కొడతాం కదా కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ రెడ్ కలర్ వస్త్రంలో కట్టి పూజా గదిలో ఉంచితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. 2వది అద్భుతమైన ధనాకర్షణ. 3వది మనలో ఉన్న అహంకారం మొత్తం పోతుంది. సనాతన ధర్మంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. అలానే పూజా గదిలో లక్ష్మీ పటం దగ్గర ఏదైనా శుక్రవారం రోజు గుప్పెడు లవంగాలు తీసుకొని క్లోవ్స్ ఒక రెడ్ కలర్ క్లాత్లో టై చేసి లక్ష్మీ పటం దగ్గర పెడితే డబ్బుకి లోటు ఉండదు. ఏదో ఒక రూపంలో ధనాన్ని ఆకర్షిస్తాము. లక్ష్మీదేవి యొక్క కటాక్షం సంపూర్ణంగా ఆ కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. అలానే పూజా గదిలో గోమతి చక్రాలు, ఇంతకుముందు కూడా మనం దాని మీద వీడియో చేయడం జరిగింది. ఓకే, సుదర్శన్ చక్ర అంటాం, శ్రీకృష్ణుడు అదే వాడాడు. గోమతి చక్ర గుజరాత్లో గోమతి రివర్లో మనకు అవి లభ్యం అవుతుంటే బయట మనకు అమ్ముతుంటారు. అవి ఒక 11 గోమతి చక్రాలు ఉంటే ఇంట్లో వాస్తు కరెక్షన్స్ అన్ని క్లియర్ చేసేస్తుంది గోమతి చక్ర. ఓకే, అవి తర్వాత అమ్మవారికి చిట్టి గాజులు అంటే చాలా ఇష్టం. అవి తర్వాత మనకి లక్ష్మీ గవ్వలు, ఇవన్నీ కూడా పూజ గదిలో ఉంటే మంచిది. అలానే మంగళ ద్రవ్యాలని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. లవంగాలు, యాలకులు, పసుపు కొమ్ములు, తమలపాకు, ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు. ఇవన్నీ పూజా గదిలో ఉంటే ఇంట్లో ఉన్న ఎనర్జీస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, పూజా గదిలో ఇవి ఫాలో అయితేనే, ఇవి ఆచరణలో పెడితే మేనిఫెస్టేషన్ 10,000 times ఫాస్ట్ రిజల్ట్ ఇస్తుంది. నవగ్రహాలు అలా డోర్స్ ఓపెన్ చేస్తాయి. ఈ గృహమే ఫస్ట్ టెంపుల్, గుర్తుపెట్టుకోండి. అండ్ అలా ఇంట్లో లక్ష్మీదేవి నిలబడాలి అంటే, ఇప్పుడు పూజా గది క్లీన్ చేయాలంటే ఏం చేస్తాము? స్నానం ఆచరించి పూజా గది క్లీన్ చేస్తాం. ఎస్ఆర్ను మరి మన గృహమే ఫస్ట్ టెంపుల్ అన్నప్పుడు పడుకొని లేచిన వెంటనే చాలా మంది పాసి మొహాలతోనే ఇల్లు తుడిచేస్తుంటారు. లక్ష్మీదేవి నిలబడదు. ఇంట్లో స్నానం ఆచరించాక ఇల్లు తుడవాలి, కిచెన్ క్లీన్ చేయాలి,
కిచెన్ ఆన్ చేసామో అంటేనే అప్పటికే స్నానం ఆచరించి ఓం శ్రీం శ్రీం అంటూ ఆన్ చేయాలి. ఎందుకంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే కిచెన్లోనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. ఈ కేర్ మనం తీసుకుంటే అద్భుతంగా మనీ ఫ్లో ఉంటుంది. మేనిఫెస్టేషన్ ది బెస్ట్ రిజల్ట్. గుర్తుపెట్టుకోండి, హౌస్లో ఉన్న ఎనర్జీ ఇంట్లో నివసిస్తున్న పీపుల్ మీద ప్రభావితం చేస్తుంది. దాని యొక్క రిజల్ట్ కెరియర్ గ్రోత్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ మాట్లాడకూడదు, ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఏదైనా జరుగుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ చాలామంది ఈ యూనో ముట్టు కట్టు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలాగ మన బెడ్ మీద దొరలేసి అదే పాసి వస్త్రాలతో ఆ పాత బట్టలతో ఆ గుడిలోకి వెళ్ళిపోయి ఏదో చేసిస్తామని పిచ్చితనం ప్రవర్తించకూడదు. నేను చాలా దగ్గరలో చూసా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అమ్మ. ఎక్కడ క్లీన్లీనెస్ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మనం ఎలా పడితే అలా బయటకు వెళ్ళి అన్ని తిరిగేసి అన్ని టచ్ చేసేసి అలా పూజా గదిలోకి వెళ్ళిపోయి అది తీసిస్తాం ఇది తీసిస్తామంటే అక్కడ ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతూ వస్తుంటుంది. అది ఎప్పుడు తగ్గుతుందో ఇంట్లో వాళ్ళందరి మీద ప్రభావితం చేసేస్తుంది. వీళ్ళు అనుకుంటారు నేను పూజలు చేస్తున్నాను మంచి చేసేస్తున్నాను. ఇంట్లోన క్లీన్లీనెస్ ఉందా, శుద్ధి ఉందా లేదో చూసుకో, మనసు శుద్ధి ఉందా లేదో చూసుకో, ఆటోమేటిక్గా డబుల్ ఫ్లో అవుతాయి. అయితే వంశీ గారు ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సిటీలో రెంటెడ్ హౌసెస్ చాలా ఉంటాయి కదా, రెంటెడ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పూజా గది అని ఒక సెపరేట్ ఒక గది ఉంటుంది. కొంతమంది దాన్ని వాడరు, దాంట్లో వేరే సామాన్లు పెట్టడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. కిచెన్ పక్కనే పూజా గది ఉంటుంది, మేము నాన్ వెజ్ తింటుంటాము, అందుకే అది మేము యూజ్ చేయము, సపరేట్గా వేరే దగ్గర పెట్టుకుంటాము, అప్పుడు ఇట్స్ ఫైన్. అంతేగాని పూజా గదికి క్రియేట్ చేసిన దానిలో మనం ఇంకేదో వాడుకుంటున్నాము అంటే అది వాళ్ళకున్న కామన్ సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా చిన్న పూజా గదులు రెంటెడ్ హౌస్కి ఇస్తారు. కొంతమందికి ఇది మాకు సరిపోదు పెద్దగా కావాలి అని చెప్పి వేరేగా సపరేట్గా క్రియేట్ చేసుకుని ఆ ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు, తూర్పు వైపు పెట్టుకుంటారు. అప్పుడు దానికి రిలేటెడ్ బుక్స్ కానీ పూజకు రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా అక్కడ మనం పెట్టుకోవచ్చు. సో వంశీ గారు, మరి ఫర్దర్ గా మనకి క్లాసెస్ గురించి ఒకసారి, మెడిటేషన్ క్లాసెస్ రివీల్ చేశారు కదా, దాని గురించి ఒకసారి. తల్లి, ఇప్పటి వరకు మనం మేనిఫెస్టేషన్ కి సంబంధించి డెప్త్, బీజాల నుంచి, బేసిక్స్ నుంచి, రూట్స్ నుంచి కట్ డౌన్ చేసుకుంటూ దిస్ ఈజ్ మేనిఫెస్టేషన్ అని తెలుగు ప్రజలకి ఒక బిగ్గెస్ట్ సీక్రెట్స్ ని రివీల్ చేయడం జరిగింది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, డబ్బుల్ని ఎలా ఆకర్షించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇలా డిఫరెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మెడిటేషన్ మీద ఇన్ డెప్త్ వెళ్ళబోతున్నాం. నాట్ ఓన్లీ మెడిటేషన్, 80-90% మెడిటేషన్ గైడ్ చేయబోతున్నాము. బట్ మెడిటేషన్కి, మేనిఫెస్టేషన్కి, మెడిటేషన్కి ఈ స్పిరిచువల్ ఎనర్జీస్కి, స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్కి ఉన్న కనెక్షన్ మనం డిరైవ్ చేసి ఇవ్వబోతున్నాం. మైండ్ఫుల్ మెడిటేషన్ అని విపాసన అని ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడబోతున్నాం. త్రాతక మెడిటేషన్ అని ఒకటి ఉంది, థర్డ్ ఐ మెడిటేషన్, విజువలైజేషన్కి సంబంధించి మెడిటేషన్ టెక్నిక్స్, సన్ మెడిటేషన్, మూన్ మెడిటేషన్, అది అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్, మంత్రాస్, ముద్రాస్, మేనిఫెస్టేషన్. మెడిటేషన్, మంత్రాస్, ముద్రాస్, మేనిఫెస్ట్, ఈ 4 పట్టుకున్న వాడికి జీవితంలో ఏదైనా సాధించగలడు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మేనిఫెస్టేషన్, మంత్రాస్, ముద్రాస్, మెడిటేషన్, లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఐఎమ్ టెల్లింగ్ యూ. డబ్బును ఆకర్షించవచ్చు తల్లి, సంపదని సృష్టించవచ్చు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఆకర్షించవచ్చు, దినదిన వ్యాపార అభివృద్ధిని రుచి చూడొచ్చు. జీరోలో ఒక దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చోవచ్చు. ముఖ్యంగా 2025కి ఆ ఎనర్జీ ఉంది. 2025లో ఎలాగ క్రైమ్ రేట్ పెరిగిందో, యాజ్ యూ నో, ఒక హోస్ట్గా 2025లో చాలా క్రైమ్ రేట్ పెరిగింది. ఇన్ ద సేమ్ వే కసిగా ఉన్న వాళ్ళు, స్పిరిచువల్గా అవేకన్ అయి ముందుకెళ్తున్న వాళ్ళకి సక్సెస్ రేట్ క్రైమ్ రేట్ కంటే 100 రెట్లు పెరిగింది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. అహం బ్రహ్మాస్మి ప్రూవ్ చేసింది. దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చోవడానికి ఇయర్కి పాసిబిలిటీ ఉంది. పేరులోనే ఉంది విశ్వవసు నామ సంవత్సరం. విశ్వం అంటే యూనివర్స్, వసుంధర అంటే అబుండెన్స్, సంపూర్ణత్వం, సమృద్ధి. వసుంధర అంటే కొరత లేదు, లోటు లేదు. కొరత లేదు, లోటు లేదు అంటే సమృద్ధి ఉంది, సంపూర్ణత్వం ఉంది అని అర్థం. యూనివర్సల్ అబుండెంట్ ఇయర్ అని చెప్పొచ్చు తల్లి. అండ్ as per న్యూమరాలజీ 2+0+2+5 = 9. 2025 9 అనే నెంబర్ సుప్రీం నెంబర్, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ మెడిటేషన్, ఈ రెండే కాకుండా కొన్ని మంత్రాస్, కొన్ని తంత్రాస్,
కొన్ని యంత్రాస్, ఇంట్లో కొన్ని చేంజెస్, మైండ్ సెట్ పరంగా కొన్ని చేంజెస్, మన హ్యూమన్ బీయింగ్స్గా మనం కర్మయోగులుగా మనం ఏమేమి చేయాలి, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలకున్న శక్తితో, నవగ్రహాలకున్న శక్తితో, ఇంటి ఎలివేల్పు యొక్క శక్తితో, మనం ఎవరినైతే గురువు అనుకుంటాం ఆ గురువు యొక్క శక్తితో మనం మమేకం అవ్వగలిగితే ముఖ్యంగా ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు. ఏ ప్రొఫెషన్ ఇవ్వనివ్వండి, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక వ్యాపారవేత్త, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నా సరే ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటే మన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం మేనిఫెస్టేషన్. నేను ఒకటే చెప్తా ఉన్నా, బ్రహ్మాండాన్ని పట్టుకోండి, విచ్ మీన్స్ యూనివర్స్, సృష్టి, బ్రహ్మాండాన్ని పట్టుకోండి, బ్రహ్మ అస్త్రాన్ని పట్టుకోండి, లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ సోషల్ మీడియా ఫలితం, సోషల్ మీడియా బ్లెస్సింగ్ ద్వారా పరోక్షంగా వి టచ్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్. అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో అక్రాస్ గ్లోబ్లో ఉన్న తెలుగు వాళ్ళు, మేజర్ తెలుగు వాళ్ళ హార్ట్స్ని టచ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా అంటామా, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము మన క్లాసెస్ ద్వారా. ఎవరైతే హెల్దీ లైఫ్, పీస్ఫుల్, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తూ ఒక లావిష్ అబండెంట్ని ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా అవేకనింగ్ చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా గైడ్ చేయబోతున్నాం. అండ్ ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఈ 5 days జరగబోతున్న ఈ దైవ కార్యక్రమంలో ఒక స్లాట్ మనకు దొరకాలి, ఒక చోటు మనం చేజెక్కించుకోవాలి అంటే ఈ మాట నాకు ఓపెన్గా చెప్తా ఉన్నా, సూపర్స్టిషన్స్ కాదు, ఎగ్జాగరేషన్తో కూడా చెప్పట్లేదు, భగవంతుడి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. అక్కడ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మాట్లాడట్లేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒక దైవశక్తి, ఒక విశ్వశక్తి, పంచభూతాలకు ఉన్న శక్తి ఒక శక్తిగా ఏర్పడి జ్ఞానాన్ని ఇవ్వబోతుంది. ఆ జ్ఞానం మన జీవితంలోకి ఎంటర్ అయితే మన జీవితంలో ఉన్న అజ్ఞానం మొత్తం తొలగి అష్టైశ్వర్యాలు, అష్టలక్ష్ములు గృహంలోకి వచ్చి తాండవమాడుతాయి అని మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వై? బికాస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిచువల్. ఆ కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ అయితేనే వస్తుంది. ఆ లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి డిజైన్ చేసిన దైవ కార్యక్రమం అది, భగవంతుడి యొక్క ఆజ్ఞ అని ఒక మెసెంజర్గా నా కర్తవ్యాన్ని నేను వహిస్తున్నాను. ఆపర్చునిటీ వస్తుంది, భగవంతుడి ఆశీర్వాదం ఉంటే వాళ్ళు నేను కలవబోతా ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 days. అండ్ ఈ 5 days కూడా మనకి ఈ July 17th నుండి జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 6 నుండి 7:30 వరకు. ఈ 5 days కూడా రికార్డింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం. అంటే ఎవ్రీడే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేటట్టు మనం ప్రాక్టికల్గా చేపిస్తాం కదా, వాళ్ళకి అది హెల్ప్ అవుతాయి రికార్డింగ్స్. ఎస్. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా మరి ప్రేక్షకుల కోరిక మేరకు చాలా మంది అడుగుతున్నారు, మరి మెడిటేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయండి అని మరి రివీల్ చేసేసారు. July 17 నుంచి వరుసగా 5 రోజులు. మరి ఇప్పటికే చాలా మంది అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నో టెస్టిమోనియల్స్ చూస్తూనే ఉన్నారు. క్లాసెస్ కానీ, వీడియోస్ కానీ, చెప్తున్నటువంటి ఆ మాటలు కానీ ఇవన్నీ కూడా మా జీవితాల్లో కూడా చాలా మంచి జరిగిందని చెప్పి చాలా మంది ఉన్నారు. మరి ముందున్నటువంటి 17వ తారీఖు నుంచి వరుసగా 5 రోజులు జరిగే జూమ్ కాల్ మెడిటేషన్ క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకొని కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, అహం బ్రహ్మాస్మి.